స్త్రీలందరికీ ఒక మాట చెబుతున్నాను నేను, భర్తని ఎవరు గెలవాలి, ఆడిని లొంగ తీసుకోవాలి, ఆడు చెప్పినట్టు వినకూడదు, ఆడిని లొంగ తీసుకోవాలి, నా మాటే చెల్లాలి ఇంట్లో అని ఏ భార్య అనుకుంటుందో అతను ఓడిపోవాల్సి వస్తుంది. ఎందుకు ఓడిపోవాల్సి వస్తుంది? సంసారం కొరకు అయినా ఓడిపోతాడు, ఆ హింసకు తట్టుకోలేకైనా ఓడిపోతాడు. సంసోను సైతము ఆ టార్చర్కు తట్టుకోలేక సావ కోరెను అని రాయబడి ఉంటుంది. ఒక భార్య టార్చరు ఎప్పుడైతే వస్తుందో భర్త ఆటోమేటిక్గా పిల్లలు పుట్టిన తర్వాత అయినా ఓడిపోవాల్సి వస్తుంది. ఇంకెందుకు ఈ గోల, ఎందుకు ఈ బాధలు, దాని మాటే చలని, దాని మాట ప్రకారమే చావని అని ఎప్పుడైతే అనుకుంటాడో ఆ భార్య భవిష్యత్తులో బానిసగా ప్రజల మధ్యలో బ్రతుకుతుంది. మీరు రాసి పెట్టుకొని డేట్ వేసుకోండి. ఏ భార్య అయితే భర్త గెలుపును కోరుకుంటుందో, భర్త నా 10 మందిలో తిరగాలి, 10 మందిలో తలెత్తుకోవాలని లోబడిద్దో, ఆ కుటుంబం, ఆ బిడ్డ, ఆ స్త్రీ మహారాణి ఇద్ది.